తుంగభద్ర జలాల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇవాళ సాయంత్రం జలసౌధలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ఆధునీకరణ పనుల పురోగతి, ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే కార్యాచరణపై ప్రధానంగా చర్చించనున్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశ పనులు, మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు రిజర్వాయర్ల భూసేకరణ అంశాలపై కూడా సమీక్ష జరగనుంది. తుంగభద్ర జలాశయంలో పూడిక కారణంగా తగ్గుతున్న నిల్వ సామర్థ్యం, పొరుగు రాష్ట్రాల అనధికార నీటి మళ్లింపులు, తెలంగాణకు కేటాయించిన నీటి వాటా పూర్తి స్థాయిలో అందేలా వ్యూహ రచనపై అధికారులు నివేదికలు సమర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, తుంగభద్ర జలాల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతము రాష్ట్రంలో రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర దుమారెత్తున్నటువంటి తుంగభద్ర సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు జలసౌధలో ఈ యొక్క సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో రాష్ట్రానికి చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు కర్ణాటక చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు, మరోవైపు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా తుంగభద్రకు సంబంధించినటువంటి అంశాల్లో కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి అక్రమ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటాకు సంబంధించిన అంశాలపై, నదుల అనుసంధానానికి సంబంధించిన అంశంపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా తుంగభద్రకు సంబంధించిన విషయంలోతో పాటు ఆర్డీఎస్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం మధ్య, తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటక మధ్య కొంత విభేదాలు తలెత్తున్న నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటాకు సంబంధించిన అంశాలు, కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలతో పాటు తుంగభద్రకు సంబంధించినటువంటి జలాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ఆర్డీఎస్ సంబంధించినటువంటి విషయాలపై కూడా ఈరోజు ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. కేసీ కెనాల్కి సంబంధించినటువంటి విడుదలకు సంబంధించిన అంశంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు ఇటీవల కాలంలో రాష్ట్రాలకు రావాల్సినటువంటి నీటి వాటా కేటాయింపులకు సంబంధించిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశానికి సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ఒక బహిరంగ లేఖని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రావడం జరిగింది. తుంగభద్ర ప్రాజెక్టుపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి అక్రమ ప్రాజెక్టుని వెంటనే నిలుపుదల చేయాలి, దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఎందుకు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వము కురడి నుంచి చిక్కాల నది వరకు నిర్మిస్తున్నటువంటి 5 టీఎంసీలకు సంబంధించిన నీటి విషయంలో ఎన్ఓసి ఏ విధంగా ఇచ్చారు, దీన్ని మతలబ్ ఏంటో బయట పెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణ నీటి జలాలను కాపాడాల్సినటువంటి అవసరము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సరైనటువంటి నీటి కేటాయింపులు జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తుండే, మరోవైపు కర్ణాటక ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించి నీటి వాటాలకు రైతులకు అన్యాయం చేసే దిశగా, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాంతానికి పూర్తిగా దగా చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము. వెంటనే ఈరోజు జరిగేటువంటి సమావేశంలో కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి తుంగభద్ర నదిపై నిర్మిస్తున్నటువంటి అక్రమ ప్రాజెక్టుని వెంటనే నిలుపుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అవసరమైతే న్యాయ పోరాటానికి దిగాలంటూ కూడా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి బేరస్ లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. దీనిపై మరి ఈరోజు సమావేశంలో తుంగభద్ర నదిపై అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తున్నటువంటి కర్ణాటక ప్రభుత్వ తీరుపై ఏ విధంగా రెస్పాండ్ అవుతుందనేది కూడా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకు జలసౌధ వేదికగా అటు ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంతో పాటు మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలపై కూడా చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.